వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ జిల్లా పోరాటాల ఖిల్లా అనిపించేది. రాజకీయ పరిణామాలు సైతం అలాగే ఉండేవి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి, రంగులు మారాయి, వాటికి తగ్గట్టే నేతలు కూడా మారారు. అయితే ఇప్పుడు ఆ జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ఎన్నికలకు 3 ఏళ్ల ముందే మంటలు రాజుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన అగ్రెసివ్ కాదు, ఈయన అగ్రెసివ్ కాదు, కానీ స్థానిక రాజకీయం మాత్రం సలసలగాగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? అటు మంత్రి, ఇటు మాజీ మంత్రి, ముదురుతున్న మాటల యుద్ధం. అడ్లూరి వర్సెస్ కొప్పుల, సవాళ్లతో దద్దరిల్లుతున్న ధర్మపురి. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అప్పుడే అలాంటి రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఓవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణరావు, మరోవైపు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరస్పరం చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ రచ్చ ఎక్కడి దాకా వెళ్లిందంటే రాజీనామాలపై సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఛాలెంజ్ తో మొదలైన రచ్చ మంత్రి ఇచ్చిన కౌంటర్ తో పీక్స్ కు చేరింది. గోదావరి ఒడ్డున ఉండే ధర్మపురి నియోజకవర్గంలో ఆ నదీ ప్రవాహంలాగే రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చానాళ్ల ముందే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన కొప్పుల ఈశ్వర్ 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆయనను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమోషన్ దక్కించుకుని లక్కీ లీడర్ గా మారిపోయారు. ఒకరు ఓడడం, మరొకరు గెలవడం, రాజకీయ పరిణామాలు మారిపోవడం ఇదంతా బానే ఉంది. కానీ అటు మంత్రి, ఇటు మాజీ మంత్రి ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకోవడమే దుమారానికి కారణమవుతోంది. అయితే దీని వెనుక బలమైన రీజన్సే ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలిచ్చింది. 420 హామీలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీని ఎండగడుతూనే ఉంది. అయితే ఇక్కడ కూడా అలాంటి జగడమే అయినా ఇది కాస్త స్పెషల్ గా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొన్ని కీలకమైన హామీలిచ్చారట. అందులో 5 ప్రధాన హామీల్ని ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ 5 హామీల్ని అమలు చేయకపోతే సంవత్సరంలోపు రాజీనామా చేస్తానంటూ గతంలో అడ్లూరి చేసిన ఛాలెంజ్ ని గుర్తు చేస్తున్నారట. నాడు అడ్లూరి చేసిన వ్యాఖ్యల వీడియోని వైరల్ చేస్తున్నారట. 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ హామీల్ని అమలు చేయలేదు కాబట్టి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి అడ్లూరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొప్పుల. అయితే మాజీ మంత్రికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి ప్రజలకి ఇచ్చిన హామీల్లో 2 ఇప్పటికే నెరవేర్చానని, త్వరలోనే మరో 3 కూడా పూర్తి చేస్తానని చెప్తున్నారు. బీఆర్ఎస్ మాదిరిగా 10 ఏళ్ల పాలనలో ధర్మపురిని అధ్వానం చేయలేదంటూ కొప్పులపై ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. మంత్రి అయిన 6 నెలల్లోనే ధర్మపురి అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చానని, గతంలో కొప్పుల మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం లింక్ 2 ఏర్పాటు చేసినా ధర్మపురికి మాత్రం చుక్కనీరు రాలేదని ఎత్తిపొడుస్తున్నారు అడ్లూరి. కాళేశ్వరం లింక్ 2 ద్వారా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు నీళ్లు వెళ్లాయి కానీ ధర్మపురికి మాత్రం న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. ఎస్సీ శాఖ మంత్రిగా ఉండి ఎస్సీ వెల్ఫేర్ కి కూడా కొప్పుల ఈశ్వర్ చేసిందేమీ లేదని మండిపడుతున్నారు ప్రస్తుత మంత్రి. ఇంతకీ ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిన ఆ 5 హామీలు ఏంటయ్యా అంటే పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల, బస్ డిపో, రెవెన్యూ డివిజన్. ఈ 5ట్లో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల హామీలు అమలయ్యాయి. మరో 3 బాకీ ఉండటంతో వాటినే ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి కొప్పుల. అయితే అందుకు ప్రతిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తానేం చేశానో, ఏం చేయబోతున్నానో చెప్పారు అడ్లూరి. మరి రోజుకో విమర్శతో వార్తల్లో నిలుస్తున్న ఈ ఇద్దరు నాయకులు కామ్గా ఉన్న ధర్మపురి రాజకీయాల్ని మరోసారి దద్దరిల్లేలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జోష్ మీదున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి దూకుడుతో మరింత ఉత్సాహంగా కదులుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. తొలిసారి ఎమ్మెల్యే అంటే మహా అయితే నియోజకవర్గం పరిధిలో పవర్ ఉంటుంది. కానీ ఏపీలోని ఆయన మాత్రం జిల్లానే శాసిస్తున్నట్టు కనబడుతోంది. ఇది ఎవరో అంటున్నది కాదు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాట. సహజంగానే జూనియర్ కి ప్రయారిటీ పెరిగితే సీనియర్లు అస్సలు ఊరుకోరు. మరి అక్కడ ఏం జరగబోతోంది?
వాళ్ళు ఊరుకుంటారా, గళం విప్పుతారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? జస్ట్ వాచ్. పెదకూరుపాడులోనే కాదు, ఉమ్మడి జిల్లాలో పెత్తనం ఆయనదేనా? భాష్యం ప్రవీణ్ కు అందలమేస్తున్నారా? పట్టు సాధిస్తున్నారా? పవర్ చూపిస్తున్నారా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది జిల్లా పాలిటిక్స్ గా నిలుస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ సీనియర్లను మించి పొలిటికల్ గా ఆయన నడిపిస్తున్న హవానే దీనికి కారణంగా తెలుస్తోంది. పదవుల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాల్లోనూ ఈ జూనియర్ కు విపరీతమైన ప్రయారిటీ దక్కుతుండడం కూడా పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఆయన జోష్ చూసి సీనియర్లం అనుకుంటున్న నేతలు సైతం ముక్కున వేలేసుకుని గప్చుప్పుగా ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో 2 కీలకమైన పదవులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లా అధ్యక్ష పదవితో పాటు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు పదవులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరులకే కట్టబెట్టడం ఈ తరహా చర్చకు కారణంగా చెప్పొచ్చు. ముఖ్యమైన ఈ 2 పదవుల భర్తీలోనూ ఎమ్మెల్యే భాష్యం బలంగా చక్రం తిప్పారని తెలుస్తోంది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉద్దండులుగా చెప్పుకునే నాయకులు సంభ్రమాశ్చర్యాలకు లోను కావాల్సి వచ్చిందట. ప్రధానంగా తన పరిధిలో యువ నాయకులకు అవకాశం ఇప్పించుకోవడంలో భాష్యం సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని సామాన్య కార్యకర్తగా ఉన్న జానీకి కట్టబెట్టారు. ఆయన తల్లి గతంలో అమరావతి జడ్పీటీసీగా పనిచేయగా గత వైసీపీ హయాంలో జానీపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఆయనపై 28 కేసులు పెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జానీకి ప్రయారిటీ దక్కింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో మైనార్టీల పట్ల తాను, తన పార్టీ సానుకూలంగా ఉన్నామన్న సంకేతాల్ని ఆ వర్గంలోకి పంపించగలిగారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఒక రకంగా పార్టీ తరపున ఎవరు ఎక్కువ కేసుల్లో ఇరుక్కుంటే వారికే పదవులంటూ గతంలో లోకేష్ చెప్పిన మాట ఇక్కడ నిజమైందన్నమాట. అలా లోకల్ గా పదవుల విషయంలో పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే భాష్యం ఆ తర్వాత పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిపై గురిపెట్టారు. ఎన్నికల ముంగిట ఈ పదవిలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను నియమించింది అధిష్టానం. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఆయన్ని తొలగిస్తారనే ప్రచారము జోరందుకుంది. సీనియర్ నేతలు కొమ్మాలపాటినే కొనసాగించాలని చెప్పినా అధిష్టానం మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదట. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే భాష్యం హైకమాండ్ దగ్గర తన ప్రాధాన్యత ఏంటో నిరూపించుకున్నారు. మైనార్టీ కోటాలో జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో దాన్ని తన నియోజకవర్గానికే చెందిన జానీకి దక్కేలా బలమైన పైరవీ చేసి సక్సెస్ అయ్యారు. లోకేష్ శిష్యుడిగా పేరున్న భాష్యం ప్రవీణ్ సీనియర్లను మించి పొలిటికల్ ఎత్తుగడ వేసి తన అనుచరుడికి పదవి దక్కించుకున్నారు. ఇదిలా ఉండగానే ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పదవి తమకే దక్కుతుందని పలువురు నేతలు పైరవీలు చేశారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలువురు అగ్రవర్ణ నేతలు బలమైన ప్రయత్నాలే చేశారు. అయితే అనూహ్యంగా చిలకలూరిపేటకు చెందిన కుర్రా అప్పారావును ఆ పదవి వరించింది. అయితే కుర్రా అప్పారావు కూడా భాష్యం ప్రవీణ్ అనుచరుడే కావడం విశేషం. గతంలోనే చిలకలూరిపేట నుంచి భాష్యం ప్రవీణ్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు అప్పారావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ అభిమానంతోనే అప్పారావుకు భాష్యం ప్రవీణ్ ఈ పదవిని ఇప్పించారనే టాక్ నడుస్తోంది. నిజానికి 2024 ఎన్నికల్లో సడన్ గా తెర మీదకు వచ్చిన భాష్యం ప్రవీణ్ సమీప ప్రత్యర్థి వైసీపీ నేత నంబూరి శంకర్రావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తనదైన స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు జిల్లాలోని ముఖ్యమైన పదవుల్లో భాష్యం అనుచరులే ఆసీనులవడంపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. పార్టీ అగ్రనేత మంత్రి లోకేష్ కు దగ్గరవాడు కావడం వల్లే భాష్యం ప్రవీణ్ కు ఈ స్థాయి ప్రయారిటీ దక్కుతుంది అన్నది సీనియర్ల మాట. అందుకే ఆయన మాట చెల్లుబాటు అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే 40 ఏళ్లుగా పల్నాడు జిల్లాలో రాజకీయం చేస్తున్న సీనియర్లు, నేతలు మాత్రం తమ ముందు జూనియర్ కు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారట. ప్రస్తుతానికి పరిస్థితుల ప్రభావంతో ఈ నాయకులంతా కాముగానే కనిపిస్తున్నా రానున్న రోజుల్లో బర్స్ట్ అవుతారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే వారి నిరసన గళాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ జూనియర్ ఎమ్మెల్యే ఏం చేస్తారు అన్నదే ఆసక్తి రేపుతోంది. ఎక్కడైనా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీదే హవా నడుస్తుంది. స్థానిక సంస్థల విషయంలో అది మరింత బలంగా పనిచేస్తుంది. ఏపీలోని ఆ పురపాలిక రూలింగ్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిందట. సైకిల్ కి అలా చిక్కినట్టే చిక్కి చేజారిన ఇలాకా ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్ గా మారిపోయింది. ఈ విషయంలో అమరావతి నుంచి పెద్దలు సైతం లోకల్ లీడర్లకు గట్టిగానే అక్షింతలు వేశారట. ఇంతకీ ఎవరి వ్యూహం బెడ్స్ కొట్టింది, ఎవరి ప్లాన్ వర్కౌట్ అయింది? మార్కాపురంలో పంతం నెగ్గిన వైసీపీ
తెలుగు తమ్ముళ్లకు తప్పని ఆశాభంగం. మున్సిపాలిటీలో మాజీకే మళ్లీ పగ్గాలు. లోకల్ టీడీపీపై హైకమాండ్ సీరియస్. మార్కాపురం రాజకీయం ఇప్పుడు మంచి రసపట్టులో పడింది. ఈ మున్సిపాలిటీలో జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార టీడీపీకి ఎదురైన పరాభవమే దీనికి కారణంగా చెప్పాలి. చేతికందినట్టే అందిన మున్సిపల్ చైర్మన్ పదవి మళ్లీ వైసీపీకే వెళ్లిపోయిందట. ఈ అంశానికి సంబంధించి కాస్త బ్యాక్డ్రాప్ లోకి వెళితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకుని అవిశ్వాస తీర్మానం పెట్టి నాటి చైర్మన్ ని దించేశారు. దీనికి కర్త కర్మ క్రియ అన్నట్టుగా వ్యవహరించారు టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. ఆయన కలెక్టర్కి అందజేసిన అవిశ్వాస తీర్మాన పత్రంలో మొత్తం 35 మంది సభ్యులకు గాను 24 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. కానీ అవిశ్వాస పరీక్షకు మాత్రం 17 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరై ఎమ్మెల్యేకు పెద్ద షాకే ఇచ్చారు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు స్థానిక అధికారులు ప్రకటించినా ఆ తర్వాత మున్సిపల్ ఉన్నతాధికారులు మాత్రం అది కరెక్ట్ కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 7 నెలలు గడిచినా కౌన్సిలర్లు కొత్త చైర్మన్ ని ఎన్నుకోకపోవడంతో తిరిగి మాజీ చైర్మన్ చిలంచెర్ల చెంచయ్యకే బాధ్యతల్ని అప్పగించారు. దీంతో అంది వచ్చిన చైర్మన్ పదవిని చేజేతులా దూరం చేసుకున్న మార్కాపురం టీడీపీ నేతలపై అధిష్టానం పెద్దలు సీరియస్ గా ఉన్నారట. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతం నుంచి కీలకంగా ఉన్న మార్కాపురంలో 2024 ఎన్నికల తరువాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ కూటమి తరపున బరిలో నిలిచిన కందుల నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిని ఓడించారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ జెండా ఎగరేయడంతో స్థానిక మున్సిపల్ పీఠం వైసీపీ చేతిలోనే ఉండిపోయింది. నాటి ఎన్నికల్లో వైసీపీకి 30, టీడీపీకి 5 స్థానాలు వచ్చాయి. అయితే అధికారంలోకి రావడంతోనే ఈ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి పావులు కదిపిన టీడీపీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి సామదాన దండోపాయాల్ని ఉపయోగించి వైసీపీ నుంచి మెజారిటీ కౌన్సిలర్స్ ని లాగేశారు. అవసరాన్ని బట్టి వైసీపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి తెరతీసిన కూటమి నేతలు ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. అలా చేరికలతోనే 3 కోఆప్షన్ సభ్యులు, 5 కౌన్సిలర్ల బలం మాత్రమే ఉన్న టీడీపీ తన సంఖ్యను భారీగా పెంచుకుంది. ఆ ప్రయత్నాలకు బ్రేకులు వేసిన ఉన్నతాధికారులు అవిశ్వాసం చెల్లదంటూ ఇటీవల నిర్ణయించడం అధికార పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడిదే అంశం రాజకీయంగా కలకలం రేపుతోంది. మున్సిపాలిటీని కూడా గెలిచేసుకుని మార్కాపురంలో తన విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఊహించని పరిణామంతో కంగు తినాల్సొచ్చిందట. గెలిచిందే తడువు వైసీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆయన ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ చివరి నిమిషంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. వైసీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నాక అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకుంటే కొండనాలికి మందేస్తే ఉన్న నాలికే ఊడిన చందంలా మారిందట పరిస్థితి. ఈ విషయం స్థానిక టీడీపీ సీనియర్లే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. పార్టీలో చేర్చుకున్న వైసీపీ కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మానం ప్రక్రియలో పాల్గొనేలా చేయడంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విఫలమయ్యారు అన్న టాక్ నడుస్తోంది. ఈ విషయంలో ఆయన సరైన వ్యూహంతో పనిచేయలేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. అధికారం చేతిలో ఉండి కూడా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేజేతులా మున్సిపల్ పీఠాన్ని తిరిగి వైసీపీ పరం చేశారంటూ నిట్టూరుస్తున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలకం కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వైసీపీ ఖాతాలో ఉన్న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ని, చీరాల మున్సిపాలిటీని సామదాన దండోపాయాలతో చేజిక్కించుకుంది. ఇక్కడ కీలక నేతల్ని కూటమిలో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రక్రియ సులభతరమైందని చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో కూటమి స్పీడుకు మార్కాపురంలో బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సహా కీలక నేతలపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నా సరైన వ్యూహంతో పనిచేయలేదంటూ అమరావతి నుంచి గట్టిగానే అక్షింతలు పడ్డట్టు తెలుస్తోంది. కుదరకపోతే కామ్గా ఉండాల్సింది కానీ ఇలా చివరిదాకా తీసుకొచ్చి చేతులెత్తేయడమే పార్టీ పరువును రోడ్డున పడేలా చేసిందని అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కీలకమైన స్థానాన్ని మళ్లీ వైసీపీకే కట్టబెట్టడం అంటే ఇది ఘోర పరాభవంగానే లెక్కేస్తున్నారట పార్టీ పెద్దలు. అయితే ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అంటున్నారు లోకల్ సీనియర్ నేతలు. హైకమాండ్ కు ఎలా బదులివ్వాలో తెలియక అటు ఎమ్మెల్యే ఇటు సీనియర్లు తల పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి మార్కాపురం మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం. తెలుగు తమ్ముళ్లకు భారీ షాక్ ఇస్తే ఓటమి నైరాస్యంలో ఉన్న వైసీపీ శ్రేణులకు ఒకంత ఉత్సాహాన్నిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ జిల్లాలో మరో టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అసలే జాతీయ స్థాయి ప్రత్యర్థి ఫుల్ జోష్ లో కనిపిస్తోంది అక్కడ. అందులోనూ ఉత్తర తెలంగాణకు సంబంధించి అది ప్రధానమైన జిల్లా కావడంతో పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తోందట హస్తం పార్టీ. కీలకమైన ఆ చేతి దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అధికార వృద్ధ పార్టీ ఏం చేయబోతోంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నదే ఆసక్తిగా మారింది. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. అటు జెడ్పీటీసీలు ఇటు ఎంపీటీసీలు. మేయర్ పీఠంపైనే గురి. గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోందా? తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. గ్రౌండ్ బ్యాటిల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలు సాధించిన అధికార కాంగ్రెస్ అదే జోష్తో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీద మరింత కాన్సంట్రేట్ చేస్తోంది. ఇక్కడి నుంచి ఆ పార్టీకి బలమైన నాయకులున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఇది సొంత జిల్లా. దీంతో సహజంగానే జిల్లాలో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇక నుంచి జరగబోయేవి పార్టీ సింబల్ ఎన్నికలు కాబట్టి పకడ్బందీగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా నిజామాబాద్ మున్సిపల్ పీఠంపై కన్నేసింది అధికార కాంగ్రెస్. ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు పట్టుదలతో ఉన్నారట అక్కడి హస్తం నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వేళ ఇప్పుడు అక్కడ గెలవడం ఆ నేతలందరికీ ఇజ్జత్గా సవాల్గా మారింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకపోతే రాజకీయంగా వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే నిజామాబాద్ అర్బన్ లో మొదటి నుంచి ప్రత్యర్థులు బలంగా ఉండడం కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ పార్టీకి క్యాడర్ బలంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో సత్తా చాటింది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో మరింత దూకుడుగా కనిపిస్తోంది. అలాంటి బీజేపీని ఎదుర్కొని గెలుపొందేందుకు అధికార పార్టీ నేతలు బలమైన ప్రణాళికలే వేస్తున్నారట. నిజామాబాద్ లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డు కూడా గట్టిగానే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన తర్వాత ఇక్కడ తొలిసారి జెండా ఎగరేసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది ఆ పార్టీనే. అయితే ఆ తర్వాత మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో నగర ఓటర్లే కీలకం కావడంతో అక్కడే తేల్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. టౌన్ లో ఉండే మున్నూరు కాపు మైనారిటీ ఓటు బ్యాంకును గంపగుత్తగా దక్కించుకునేందుకు ప్లాన్ వేస్తోంది. నగరంలో మున్నూరు కాపుల్లో బలమైన లీడర్ గా ఉన్న మాజీ మేయర్ సంజయ్ కి దివంగత డిఎస్ పెద్ద కుమారుడిగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మంచి గుర్తింపే ఉంది. అందుకే ఆయనను పార్టీలో యాక్టివ్ చేసి ఆర్టీసీ చైర్మన్ పదవి లేదా సమాంతరమైన మరో పదవి కట్టబెట్టాలని చూస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. అనంతరం వచ్చే ఎన్నికల్లో ఆయనను మేయర్ బరిలో నిలపాలనే ఆలోచనలో ఉందట. అందుకే ముందుగా మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మక్కువ చేసుకునే క్రమంలో కీలక పదవిని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సంజయ్ పార్టీలో యాక్టివ్ అయితే తమకు ప్రాధాన్యం తగ్గుతుందని కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భయపడుతున్నట్టు తెలుస్తోంది. వారి అభ్యంతరం వల్లే సంజయ్ కి పదవి దక్కడం ఆలస్యమవుతోందనే టాక్ ఉంది. సంజయ్ కి పదవి దక్కకుండా అడ్డుకుంటున్న ఆ అధికార పార్టీ శక్తులు ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోగలదా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ బలంగా ఉందన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట. ఇటీవల పలు విడతల్లో బీజేపీ, కాంగ్రెస్ లు ఎవరికి వారుగా చేయించుకున్న సర్వేల్లోనూ బీజేపీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలిందట. మొత్తం 60 డివిజన్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం 16 డివిజన్లు, బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2 గెలుచుకోగా స్వతంత్రులు 2 చోట్ల నెగ్గారు. నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ఎక్స్ ఆఫీషియో ఓట్ల ద్వారా మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
ఇప్పుడు అధికారంలో తామున్నాం కాబట్టి నగర పాలకంలో పాగా వేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ బల్దియా విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సహా జిల్లాలోని పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు బలంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నగరంలో గెలుపోటములను ప్రభావితం చేయగల మున్నూరు కాపు, ముస్లిం మైనారిటీ, పద్మశాలి వర్గాలను తమ వైపు లాక్కునేందుకు వ్యూహరచన చేస్తున్నారట. వారి సహకారంతోనే అత్యధిక డివిజన్లను గెలుచుకుని బల్దియాను చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు వారి ముందున్న ఏకైక ఆప్షన్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాత్రమేనని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయట. అందుకే ఆయనకు మొదట కీలకమైన పదవి కట్టబెట్టి ఆ తర్వాత కార్పొరేషన్ బరిలో నిలపనున్నట్టు తెలుస్తోంది. గతంలో మేయర్గా పనిచేసిన సంజయ్కి ముస్లిం మైనారిటీ వర్గాల్లోనూ గట్టి పట్టుంది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మద్దతు కూడా ఆయనకే ఉంది. దీంతో నగరంలో పూర్వ వైభవం సాధించడం పెద్ద కష్టమేం కాదని కాంగ్రెస్ పెద్దలు లెక్కలేసుకుంటున్నారట. మరి అధికార పార్టీ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు సమపాళ్లలో ఉంటేనే రాజకీయం రసపట్టుగా ఉంటుంది. లేకపోతే ఏముంటుంది, అంత బోరింగ్ కదా. అయితే చాలా చోట్ల సొంత పక్షాల్లో కుంపట్లను చల్లార్చుకోలేక ఆయా పార్టీలు ఇబ్బందులు పడుతున్న వేళ ఏపీలోని ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అసలు సిసలు రాజకీయం నడుస్తోందట. తొలిసారి గెలుపు జెండా ఎగిరేసిన పార్టీ వైపు, గడిచిన 5 ఏళ్లు అధికారం చెలాయించి ఇప్పుడు విపక్షంలో కూర్చున్న పార్టీ మరోవైపు. ఇక చూసుకోండి ఆ రచ్చ ఎలా ఉంటుందో. ఓవైపు పుష్కరాలు ముంచుకొస్తుంటే పనులు జరగకుండా రాజకీయాన్ని ముందరేసుకున్నాయట అక్కడి పార్టీలు. ఇదంతా ఎక్కడంటారా? ఈ స్టోరీ చూడండి. నర్సాపురంలో నువ్వా నేనా, వైసీపీ వర్సెస్ జనసేన. ఒకరు విప్, మరొకరు మాజీ చీఫ్ విప్. పుష్కరాల ముంగిట ఈ రాజకీయ మేళ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రాజకీయం రసకందాయిల్లో పడ్డట్లు కనిపిస్తోంది. అధికార పక్షం, ప్రతిపక్షం నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతోన్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా ఇక్కడ బొమ్మిడి నాయకర్ ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ చక్రం తిప్పుతోంటే, వైసీపీ నుంచి ముదునూరి ప్రసాద్ రాజు తగ్గేదేలే అంటున్నారట. ఉప్పు నిప్పు అన్నట్లుగా చెలరేగుతున్న ఈ ఇద్దరు నేతలు ప్రతి అంశంలో సై అంటే సై అంటూ ఉండడం లోకల్ పాలిటిక్స్ ని హీటెక్కిస్తున్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో పట్టు కోసం పరితపిస్తోన్న ఇద్దరు నేతలు మరోసారి తొడగొడుతుండడం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. 2024 ఎన్నికల్లో తొలిసారిగా నర్సాపురంలో జనసేన జెండా ఎగిరింది. ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నాయకర్ ప్రభుత్వ విప్గా ప్రమోషన్ కొట్టేశారు. అందుకు తగ్గట్టే బలంగా పనిచేస్తూ తన పట్టు పెంచుకుంటున్నారు. అలాగని ఇక్కడ విపక్షమేమీ వీక్ లేదు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ సర్కార్లో చీఫ్ విప్ గా పనిచేసిన ప్రసాదరాజు అధికార కూటమి ఎమ్మెల్యేకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఒకరు విప్, మరొకరు మాజీ చీఫ్ విప్. వెరసి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఆసక్తి రేపుతోంది. 2019లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాదరాజుకు 2024లో హైకమాండ్ చేసిన మార్పులు చేర్పుల సెగ తగల్లేదు. మరోసారి పార్టీ అభ్యర్థిగా ఆయనే బరిలో నిలిచారు. అయితే విజయం మాత్రం దక్కించుకోలేకపోయారు. కానీ మాజీ ఎమ్మెల్యేగా తన పొలిటికల్ ఫైట్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం నర్సాపురం అసెంబ్లీ ఇన్ఛార్జి మాత్రమే కాదు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడాను. అందుకే నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేతో సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యేగా ఎవరైనా నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు సాధించాలని చూస్తుంటారు. అందులో భాగంగానే ఇక్కడి మున్సిపాలిటీపై గ్రిప్ తెచ్చుకోవాలని చూస్తున్నారు బొమ్మిడి నాయకర్. అయితే పట్టు వదిలేందుకు మాజీ ఎమ్మెల్యే సైతం సిద్ధం లేకపోవడంతో వార్ ముదిరింది. ఎవరికి వారు ఆడుతోన్న ఈ చదరంగంలో నర్సాపురం పట్టణ ప్రజలు బలిపశువులవుతున్నారన్నది స్థానికంగా వినిపిస్తోన్న వాదన. ఎందుకంటే వీళ్ళిద్దరు రాజకీయ పోరు కారణంగా పట్టణ పారిశుధ్యం అటకెక్కింది. అసలు పనులు వదిలేసి అంతా రాజకీయం చేస్తోండడం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. వ్యవహారమంతా పొలిటికల్ నెంబర్ గేమ్ చుట్టే తిరుగుతుండడం మరింత చర్చనీయాంశమవుతోంది. నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులుండగా గత ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాలు గెలుచుకుంది. జనసేనకు 2 వార్డులు, మిగిలిన స్థానాలు టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. కాగా 3 కోఆప్షన్ సభ్యులతో కలిపి పూర్తి మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది వైసీపీ. బర్రి శ్రీ వెంకటరమణను మున్సిపల్ చైర్పర్సన్ గా నియమించింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించిన బొమ్మిడి నాయకర్ మున్సిపాలిటీపై ఆధిపత్యం కోసం పావులు కదిపారు. అంతా చేస్తే 2 వైసీపీ కౌన్సిలర్స్ మాత్రమే జనసేన పార్టీలోకి వచ్చారట. ఇప్పటికీ వైసీపీకే మెజార్టీ ఉండడంతో
ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని తన ఆధీనంలోకి తీసుకోవాలి అనుకుంటోన్న బొమ్మిడి ఆశలకు గండి కొడుతున్నారట ఆ పార్టీ సభ్యులు. ఎమ్మెల్యేగా ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు వైసీపీ కౌన్సిలర్స్ అడ్డు తగులుతుండగా వైసీపీ చైర్పర్సన్ ప్రతిపాదించిన పనులు ముందుకు సాగకుండా మున్సిపల్ అధికారులను కంట్రోల్ చేస్తున్నారట ఎమ్మెల్యే. దీంతో పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. వశిష్ఠ గోదావరి తీరంలో డంపింగ్ యార్డు తొలగించాలని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలివ్వడంతో ఇప్పుడు పట్టణానికి కొత్త సమస్య ఏర్పడింది. గతంలో స్థల సేకరణ జరిగినా స్థానికుల ఆందోళనతో ఆ పనులు ముందుకు సాగలేదు. అయితే పేదలకు గతంలో పట్టాలిచ్చిన 12 ఎకరాల్లో ఇప్పటి వరకు ఎవరూ నిర్మాణాలు చేపట్టకపోవడంతో నివాసాలకు దూరంగా ఉన్న ఆ ప్రాంతంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారట ఎమ్మెల్యే. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినా డంపింగ్ యార్డు ఏర్పాటుకు రంగం సిద్ధమైపోయింది. పేదల కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో డంపింగ్ యార్డు పెట్టడం ఏంటంటూ అడ్డు తగిలారు వైసీపీ కౌన్సిలర్స్. ఈ అంశానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు సస్సే మీరా అంటున్నారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వీధులు చెత్తతో నిండిపోతున్నాయి. వారానికొకసారి ఈ చెత్తను సేకరించి గుంటూరు ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించేందుకు లారీలు ఏర్పాటు చేస్తుండటంతో మున్సిపాలిటీ ఖజానాకు భారీగా చిల్లుపడుతోంది. అయితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అటు ఎమ్మెల్యే బొమ్మిడి, ఇటు మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీ వెంకటరమణ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వైసీపీ సభ్యుల చర్యల వెనుక మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఉన్నారనేది ఎమ్మెల్యే ఆరోపణ. అవినీతికి పాల్పడుతోన్న మున్సిపల్ కమిషనర్ అంజయ్పై చర్యలు తీసుకోవాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యే నాయకర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రోటోకాల్ పాటించకుండా పట్టణ ప్రథమ పౌరురాలైన చైర్పర్సన్ ని, వైస్ చైర్పర్సన్ ని ఎమ్మెల్యే అవమానిస్తున్నారని వైసీపీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ సమస్యను సమన్వయంతో పరిష్కరించగల సత్తా ఉన్న సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్థానిక రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అటు వైసీపీ, ఇటు అధికార కూటమి ఎవరికి వారు పట్టు వీడకపోవడం చూస్తుంటే అధికారులు రానున్న పుష్కరాలకు పట్టణాన్ని సిద్ధం చేయగలరా అనే అనుమానాలకు తావిస్తోంది.